ప్రతి అమావాస్యకి అమావాస్య తీర్థం, అలా పౌర్ణమికి పాయసం ఎలాగో అమావాస్యకి తీర్థం. ఈ అమావాస్య తీర్థం ఇందులో మాకు ఏదైతే మా పూర్వీకుల నుంచి వస్తుందో ఆ సహస్రాయమణి దాని నుంచి చేసిందన్నమాట. ఇది చేసి 200 ఏళ్ళు అయింది. దాన్ని అమావాస్యకి పౌర్ణమికి దాన్ని అరదీసి అభిషేకం చేసి, పౌర్ణమి అయితే పాలు వేసి పాయసం వండుతాం. అమావాస్య అయితే తీర్థం తయారు చేస్తాం. తీర్థం ఎలా అంటే మారేడు దళాలు శివుడు, తులసి దళాలు విష్ణుమూర్తి, తామర పువ్వులు లక్ష్మీదేవి, మోదుగు పువ్వులు పార్వతి అని చెప్తాం ఈ ఆయుర్వేదంలో. ఇంకో 5వది ఉంది. మామూలుగా రుద్రాక్ష శివుడు సమానం, కానీ ధన్వంతరి వనం అని చెప్తే ధన్వంతరి వృక్షం ఏది అంటే రుద్రాక్ష మొక్క. ఆ రుద్రాక్ష ఆకులు కూడా వేస్తామట. ఈ 5 వాటితో ఈ ఆయురమృత అమావాస్య తీర్థం. అమృత అంటే మరణం సంభవించకుండా చేసేదని అర్థం. మరణం సంభవించకుండా చేసేదని, ఆయుష్ని పెంచేదని. అందుకని ఇది ఆయురమృత అనే పేరు ఉంది. అమావాస్య తీర్థంగా మనం ఎప్పుడు చేస్తున్నాం. ఇంకోటి ఈ తీర్థం విశేషం ఏంటంటే ఇది 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అన్నమాట. మనం ప్రతిరోజు తెల్లవారుజామున తీసుకోవచ్చు. మామూలుగా ఇక్కడి నుంచి అది కూడా మనం అందుబాటులో తీసుకొస్తాం, చేస్తాం. ఇది మనం అందరం తీర్థంగా తీసుకుంటాం.
నా పేరు బ్రహ్మయ్య అండి, అందరు శివాని పిలుస్తుంటారు. యాక్చువల్గా నేను మా అమ్మగారికి చేతికి దెబ్బ తగిలితే ఆవిడ కోసం అని చెప్పేసి ఆయుర్వేదం వెతుకుతున్నాను. మా అక్క ఫోన్ చేసింది. ఈ ఇంటి దగ్గర చిన్న చిన్న ట్రబుల్స్ ఏంటంటే ఎంతమంది నుండి ఇంట్లో వాళ్ళు వెనకుండి సపోర్ట్ ఇచ్చి ఎవరు పంపించడం మానేసి ఒక 2 సంవత్సరాలు నా జీవితాన్ని ఆపేసి మళ్ళీ ఇప్పుడు ఏదైనా సపోర్ట్ ఇస్తారా అని చూస్తే మళ్ళీ తిరిగి నా మీదే క్వశ్చన్ చేసినప్పుడు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యారు. అరే అమ్మ కోసం కాదు, అక్క చెప్పింది, అరే రవివారం అది హాస్పిటల్ ఉంది బయలుదేరు అని. సరే వెళ్దామని చెప్పేసి 15వ తారీఖున బుక్ చేసుకుని వచ్చి సరే ఇలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను సార్ అంటే ఇంకేం మాట్లాడకుండా నేను ఇంకా 4 రోజులు 5 రోజులు స్టే చేయాలి, శివరాత్రి చూసి వెళ్ళు అన్నారు. కానీ శివరాత్రి చూడడం అంటే పైకి వెళ్ళి గుడి దగ్గర చూస్తాను అనుకున్నాను. కానీ ఇక్కడ శివలింగాన్ని ఆవిష్కరించడమే నేను ఉంటాను అనుకోలేదు. శివలింగం అంటే అక్కడ శివలింగం రెడీ చేసేటప్పుడు మేమే ఉన్నాము, ఆ గుడి ప్రదక్షిణ చేసేటప్పుడు మేమే ఉన్నాము. అంతమంది పండితులతోటి వేదాలు ఇప్పుడు అంటే బ్రాహ్మణులతోటి అన్ని మంత్రాలు నేను ఇప్పుడు వినలేదు. అది అయిపోయింది కదా అనుకుంటే ఈ లోపల సిద్ధాంతులు వచ్చారు, వాళ్ళు పురోహితులు వచ్చి వాళ్ళు పారాయణం చేస్తుంటే కథలో అనిపించలేదు. అంత బాగా జరిగింది. ఇక్కడ మళ్ళీ ఈవెంట్ కండక్ట్ చేసింది చూసారా, కోలాటం. మా ఊర్లో మా పెద్దనాన్నగారు కూడా కోలాటం వేసేవారండి. కానీ అంత ఎక్కువ టైం ఆపకుండా 2 గంటలు ఒక దాని తర్వాత ఒకటి మధ్యలో గ్యాప్ తీసుకుంటారంటే ఏం లేదు. ఎంత మంచిగా అంటే మళ్ళీ మర్చిపోలేనంత మొదటి జ్ఞాపకంగా ఉండిపోయిద్దండి. అసలు ఏంటంటే స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతామని చెప్పేసి బయలుదేరాను. రాగానే పర్మిషన్ అడిగాను, నీకు ఎందుకమ్మా ఉండు, ఎప్పుడు దాకా అంటే శివరాత్రి అయిన తర్వాత అది చూసి అప్పుడు బయలుదేరా అన్నారు. శివరాత్రి చూడడం అంటే ఎంత అదృష్టంగా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకోలేదు. పోయింది సార్. సంభ్రతం వృషదాజ్యం అశోకస్తాం కూర్చోమ్మా, మనందరికీ డాక్టర్ గారు కనపడతారు. మీరందరూ దయచేసి కూర్చోండి. హర హర మహాదేవ హర హర పార్వతీపతయే హర హర శివుడి గురించి ఏం చెప్పగలం కానీ కళ్యాణం గురించి చెప్తా. స్వామివారి కళ్యాణం ఎలాగో కళ్యాణానికి ఆరోగ్యానికి సంబంధం, కళ్యాణానికి ఆరోగ్యానికి సంబంధం. సో కళ్యాణం చేసే ప్రతి ఘట్టం, ప్రతి అంశం, ప్రతి క్రియ, మంత్రం అన్నీ కూడా నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలి. తర్వాత మన వంశం అభివృద్ధి అవ్వడానికి, నెక్స్ట్ తరం పిల్లలు మంచి సంతానం కలగడం, వాళ్ళు మంచి ప్రయోజనం ఇవ్వడం, వంశం అభివృద్ధి అవ్వడం అంటే సంపూర్ణ ఆరోగ్యంతో. ఆరోగ్యం అంటే ఒక శరీరానికే కాదు, మనస్సుకు కూడా ఉండాలి. శారీరక మానసిక ఆరోగ్యంగా ఉండడం కోసం మన వివాహాలు అయితే ఏమండి, ఏ శుభకార్యమైనా ఏదైనా అన్నీ మన ఆరోగ్యం కోసం పెట్టినవి. నిగూఢంగా తెలుసుకుంటే అంత రహస్యం ఉన్నది. ప్రతి మంత్రానికి ఒక అర్థం ఉంటుంది, ప్రతి ప్రక్రియకి ఒక అర్థం ఉంటుంది. అలాగంటే స్వామివారి కళ్యాణం మనం మహాశివరాత్రి రోజు అంత ఘనంగా జరుపుకోవడం మన అదృష్టం. ఈ కమిటీ వారు అంత బాగా, మన వేద పండితులు ఎంతో బాగా చేయడం
ఎక్కడో విని ఉంటాం కానీ ఈ సంవత్సరం కొంచెం అద్భుతంగా అందరం చూడగలుగుతాం. అందుకు హృదయపూర్వక నమస్కారం. ఆయుష్మగ్రం ప్రతిమంజురం పరమస్తు शिवनेदुभ्यो ब्रह्मलोके जिगीषया विश्वम्भर पंचभूतः साक्षिण्य सर्वदेवताः कन्यां प्रदास्यामि पितॄणां कारणाय कन्या मे कृता भूयः శివరాత్రి ఎలా ఉంది? ఈ పొగడత కాదు, ఇలాంటి మనిషిని నేను ప్రపంచంలో మా నాన్నగారు కూడా కాదు, డాక్టర్ గారు వీళ్ళు వాళ్ళు అని కాకుండా ప్రతి మనిషిని ఎంకరేజ్ చేస్తూ ప్రతి కళాకారుణ్ణి గుర్తిస్తున్న మా డాక్టర్ గారు ప్రపంచంలో ఎప్పటికీ భగవంతుడి ఆశీస్సులు ఉండి ఇంత పర్ఫెక్ట్ మనిషిని నేను ఇదే చూడటం, భగవంతుడి ఆశీస్సులు ఇవన్నీ. నమస్తే. నాకు ఇది కల్పించినందుకు
శ్రీకాకుళం. అవును సార్. నేను చాలా కానీ పరిచయం అన్నిటికీ వస్తుంది కానీ ఎలా ఉంది శివరాత్రి? చాలా ఇక్కడ ముందు విపాకేశ్వర్ గారికి నమస్కారం, డాక్టర్ రవివర్మ గారికి కూడా చాలా నమస్కారం అండి. డాక్టర్ గారితో మేము యూట్యూబ్ లో చూసి పాడాం. మా పాపకి ఆరోగ్యం రొమటైడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నది. చాలా పూర్తిగా 100% కూడా పాపకి క్యూర్ చేశారు డాక్టర్ గారు. మాకు చాలా ఆనందం. మళ్ళీ పాపను మాకు ఇచ్చారు. పాప సివిల్స్ కోచింగ్ తీసుకుంటారు హైదరాబాద్ లో ప్రస్తుతానికి. ఈ 3 ఏళ్లలో సార్తో మేము జర్నీ చేస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు సార్తో మేము చూడడం జరిగింది. ఇక్కడ ఒక విచిత్రంగా ఒక విచిత్రమైనటువంటి వాతావరణాన్ని, చక్కనైన వాతావరణాన్ని చక్కగా క్రియేట్ చేశారు. ఇక్కడ ఎంత బాగుంది. మహాశివరాత్రి పర్వదినం డాక్టర్ గారితో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు నిజంగా జీవితంలో మంచి భాగ్యాన్ని పొందాం. 32 నదీ తీర్థాలు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేశారు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారు. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. నిజంగా జీవితంలో ఇటువంటి కార్యక్రమాన్ని మేము చూడలేదు. మందులైతేనేమి నాడి చూసి డాక్టర్ గారుగా అతను చేసేటువంటి కార్యక్రమమే కాకుండా ఓ మంచి కళారూపాలని, సనాతన ధర్మాన్ని కూడా కాపాడే విధంగా మంచి కార్యక్రమాలన్నీ కూడా చేశారు. ఈ రోజు మహాశివరాత్రి జీవితంలో మరిచిపోలేనటువంటి అనుభూతిని ఈ రోజు కలిగించారు డాక్టర్ గారు. ధన్యవాదాలు సార్. महादेव शंभो शंकर हर हर महादेव शंभो ओम नमः शिवाय 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 हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर बाबू मेल्लिगा हर महादेव शंभो शंकर हर महादेव शंभो कर्म विभागेश्वर स्वामी के कर्म विभागेश्वर स्वामी के शिवाय ओम नमः 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 शिवाय शंकर हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय 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 पंचलिंगेश्वर मल्लिकार्जुन स्वामी की जय पंचलिंगेश्वर मल्लिकार्जुन स्वामी की जय कर्म विभागेश्वर स्वामी की जय ధన్వంతరి మహారాజ్ కి మామూలుగా మీది వీడియో పోస్ట్ చేసినప్పుడు శివరాత్రి రోజు కర్మ దీన్ని పోగొట్టుకోవడానికి రండి అని అన్నారు, కానీ అది పోతూనే అట్ ద సేమ్ టైం పుణ్యాన్ని కూడా ఇచ్చారు. ఇంట్లో ఉంటే కూడా ఇలా ఉండదు, కానీ ఫ్రమ్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 4 అయింది. ఇది నిజంగానే నా లైఫ్లో చేస్తాను లేదో కూడా తెలియదు, కానీ ఈ శివరాత్రి మాత్రం నేను చాలా నిష్టగా చేసుకున్నాను. ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ చాలా బాగా ఈ పుణ్యాన్ని తెప్పించిన ఇది మీకే దక్కుతుంది డాక్టర్ గారు. నిజంగా అది గురువు ఎప్పుడు కూడా రెడీగా ఉంటారంట, శిష్యులు రెడీ అవ్వాలంట. శిష్యులు ఎప్పుడు రెడీ అవుతే అప్పుడు రెండమ్మా నేను రెడీగానే ఉన్నాను చెప్తారు. అలాగే ఈయన గారు ఎప్పుడు కూడా రెడీలోనే ఉన్నారు. వచ్చి వాళ్ళు రెడీ అవ్వాలి, వాళ్ళే శిష్యులందరూ రెడీ అవ్వాలంటే యోగం ఉండాలి. అసలు శివరాత్రికి ఇంతకీ నాకు 4 days నుంచి ఫీవర్ ఉంది, కొంచెం కోల్డ్ కూడా ఉంది. నేను రాలేనని చెప్పేసంటే మా మనవరాలు తీసుకుని వచ్చేస్తుందండి, నీకు అక్కడికి వెళ్ళగానే తగ్గిపోతుంది, ఏమి ఉండదండి. అలాగే ఇక్కడికి రాగానే అసలు ఏమి లేదు, ఆనందం తప్పించి ఇంకేమీ లేదు. సరే గిరాయజ్ఞస్య సాధనం అన్యేషకేమతే వయం దేవస్య వాజినః అధిక్లేశానోసితరేమా సమనసో సమహగసో చేతసో సరేతసో మామవతంజాతవేదసో శిరోభవతమద్యనః బ్రహ్మాణస్సునః ప్రయ
దిగ్మశృంగో వృషభశోషానః సధస్థమనుపశ్యమానః ఆనందమగ్నిర్దివ్యం దదానః నస్కందురతసేదురగ్నే సంబంధా భవసి దేవయానః కరాయేతి వయః కరాయ నమః శివాయ శివాయ చ శివతరాయ శివతరాయ చ శివతరాయేతి శివతరాయ నమః నమస్తేధ్యాయ ధ్యాయ చ మూల్యాయ మూల్యాయ చ నమః